క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినవి దేవుడి వాక్యం నించునుగాక. ఆమేన్. అవునండి, చాలామంది ఏది కోరుకుంటామో అని అంటే ఐశ్వర్యాన్ని, ధనాన్ని, బంగారాన్ని కోరుకునేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినవి అంట. ధనముతో మంచి పేరు మనం తెచ్చుకోలేమండి. నువ్వు ధనము నీకు ఎంత ఉన్నా కూడా నువ్వు ఇతరులకి మేలు చేయకుండా, ఇతరులకి సహాయం చేయకుండా, మంచి అనేది నువ్వు చేయకుండా నువ్వేమి కూడా నీ ధనం చేత మంచి పేరును నువ్వు సంపాదించుకోలేవు. కానీ మంచి పేరు గలవారు వారు మనుషుల్ని సంపాదించుకోగలుగుతారు, ధనమును కూడా ఏం చేయగలుగుతారు, సంపాదించగలుగుతారు. నువ్వు మంచి పేరు సంపాదించినప్పుడు నీకేదైనా అవసరత, ఇరుకు, ఇబ్బంది వచ్చిందంటే ఆ మంచి పేరే దేవుడు నామములో నీకు సహాయం చేసేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏది కోరదగినది అని అంటే ధనము కోరదగినది కాదు, కానీ ధనము కన్నా మంచి పేరు కోరదగినదంట. ధనం సహాయం చేయలేదేమో, కానీ నీవు ఇతరులకు మంచి చేసి మంచి పేరు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క మంచి పేరు నీకు సహాయం చేయగలుగుతుంది. ఆ మంచి పేరు కోరదగినదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం కోరుకోవాల్సింది ధనాన్ని, మరి అదే రీతిగా వ్యర్థమైన వాటిని కాదు, కానీ మంచి పేరును, మంచి మనస్సును, దేవుడికి మహిమ తెచ్చే జీవితాన్ని మనం కోరుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకుందాం. అటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయా తండ్రి నశించిపోయే ధనం కోసం కాక తండ్రి మంచి పేరును కోరదగినవని నీ వాక్యం సెలవిస్తుంది. ధనము చేయలేని పని మంచి పేరు చేయగలుగుతుందని ఆయా నువ్వు మాతో మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి. ఆయా నీ ప్రియ బిడ్డలమైన మేమందరం కూడా తండ్రి ఆయా మంచి పేరు కోరదగినని గ్రహించి అనేకులకు మంచి చేసి నీవు ఇచ్చే ఆశీర్వాదంలో మంచి పేరును పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.